అనంతపురం ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిన్న జగన్నాథ రథయాత్ర జరిగింది. ఈరోజు బృహత్ కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి అనంతపురం లలిత కళా పరిషత్తులో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాధా మనోహర్ స్వామీజీ ఇచ్చేశారు. స్వామి, ఈ జగన్నాథ రథయాత్ర జగన్నాథ్ పూరిలో జరుగుతుంది. పూరితో పాటు ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో అనంతపురంలో కూడా నిన్న భారీగా చేశారు. అక్కడ జరుగుతుంది కదా, ఇక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వెనుక ఏంటి కారణం? హరే కృష్ణ, జై జగన్నాథ్. జగన్నాథుడు అంటే అర్థం ఏమిటండి? జగత్తుకు నాథుడు. శ్రీల ప్రభుపాదులు వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారు ప్రపంచమంతా పర్యటన చేసి 14 సార్లు గ్లోబ్ అంతా తిరిగి వారున్నప్పుడు 108 దేవాలయాలు నిర్మించారు, ఈ కృష్ణ మందిరాలు. వారు ఉన్నప్పుడే ఈ ఉద్యమంలో ఈ జగన్నాథుడు ప్రవేశించి పెద్ద పెద్ద రథాలతో, అంటే మనం నిన్న అనంతపురంలో చేసుకున్న రథాల కంటే చాలా పెద్ద రథాలు 70స్లో న్యూయార్క్లో, అట్లాంటా, ఇలా చాలా చోట్ల అవి పెద్దగా రథయాత్రలు జరిగినాయి. తర్వాత కాలంలో శ్రీల ప్రభుపాదులు వారు పూరి వెళ్తే, అంటే మీ ప్రశ్నకి యాప్ట్గా ఉంటుందని నేను ఇంత చెప్తున్నా, అక్కడ ఉన్న కొందరు పాండాసు రథయాత్ర ఓన్లీ పూరిలోనే చేయాలి, మీరు అలా అన్ని చోట్ల చేసేస్తే అలాగా అని అన్నారట. అంటే వారు అన్నారు, హీ ఈజ్ నాట్ ఒరియానాథ్, హీ ఈజ్ ఎ జగన్నాథ్. హీ ఈజ్ నాట్ ఒరియానాథ్, హీ ఈజ్ ఎ జగన్నాథ్. జగత్తుకు నాథుడు ఆయన, ఒరియాకు మాత్రమే కాదు అని. అది కాకుండా ఈ ఉత్సవం వలన ఏంటి లాభం? ఉత్సాహం వస్తుంది, భక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, సుకృతి వస్తుంది. సుకృతి అంటే నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోతున్నావు, గట్టిగా మనం జై జగన్నాథ్ అన్నారు, విన్నావుగా. మరి బోల్డ్ అన్ని ప్రసాదాలు క్యాచ్ పట్టమని ఇసిరాం. ప్రసాదం గోల్డెన్ డబ్బులు కూడా ఖర్చు అవుతాయి కదా. ఇప్పుడు ఆయన జగన్నాథుడు కదా, ఖర్చు వలన లాభం ఏమిటంటే, ఖర్చు ఆయన చూసుకుంటాడు. ఇన్ని రోజులు ప్రపంచవ్యాప్తంగా ఇంత ఇస్కాన్ నడుస్తుందంటే ఎలా నడుస్తుందండి? భక్తుల యొక్క సహకారం, భగవంతుడి యొక్క అనుగ్రహం. ఖర్చు ఇప్పుడు ఏదైనా ఫలేన పరిచయత అంది భాగవతం. నువ్వు కష్టం పెట్టకుండా, శ్రమ లేకుండా, మేధస్సు లేకుండా, ధనం లేకుండా ఫలం ఎలా వస్తుంది? ఇంత కార్యక్రమం చేసాము. నిన్న ఇక్కడ చాలామందికి ప్రసాదం పెట్టాం, దారిలో బోళ్ళు ప్రసాదాలు ఇచ్చాం, అందరికీ ఉత్సాహాన్ని ఇచ్చాం, ఆనందాన్ని ఇచ్చాం, ఆధ్యాత్మికతని, భక్తిని ఇచ్చాం. కానీ ఎక్కడ ఒక్క జంతువు కూడా, ఒక్క ప్రాణికి కూడా అపకారం లేని ఉత్సవం. కాబట్టి ప్రపంచమంతా జరుపుకోవలసినటువంటి ఉత్సవం జగన్నాథ రథోత్సవం. అందుకని మనం అంతటా జరుపుకోవాలి, అన్ని చోట్ల ఆధ్యాత్మికత ముసుగులో వివిధ మతస్థులు వ్యాపారాలు చేస్తున్నారనేది ముఖ్యంగా వినపడుతున్నది. దీనికి మీ ఆన్సర్? ఏదైనా భగవద్గీతలో చెప్పారు, ఏ పని అయినా దోషం లేకుండా ఉండదు. మీరు పొగ పెట్టారండి, కట్టెలు, అందులోంచి ఏమొస్తుంది? నిప్పు వస్తుంది, మంట వస్తుంది, ఇంకా పొగ కూడా వస్తుంది. నాకు పొగొద్దు, కేవలం మంటే కావాలంటే. అలాగే సీతాదేవి చెప్తుంది రామాయణంలో, నా కశ్చిన్ అపరాధ్యతి, లోకంలో దోషం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని. అందుకని ప్రపంచంలో అందరూ పర్ఫెక్ట్గా ఉంటే అసలు ఈ ప్రపంచంలో ఉండక్కర్లే. మీకు అర్థమైందా? కాబట్టి మనం సిద్ధాంతాన్ని పట్టుకోవాలి. ఎవరు మంచి వాళ్ళో ఆ మంచి వాళ్ళని అనుసరించాలి. చెడు అయితే ఏదైతే ఉందో ఆ చెడ్డ వాళ్ళని మనం విడిచిపెట్టాలి. అది అన్ని చోట్ల ఉంటుంది. మనం ఏం తీసుకోవాలో అది తీసుకోవాలి. షాపింగ్కి వెళ్ళాము, అన్నీ కొనేస్తాం ఏంటి? మనకు కావాల్సింది కొనుక్కుంటాం. ప్రపంచం కూడా అంతే. అంటే ఈ మధ్యలో షాపింగ్ మాల్స్లో మనకు కావాల్సిన దానికంటే కూడా రకరకాలుగా అట్రాక్టివ్ చేస్తున్నాయి. అనవసరమైనట్టు కూడా కొనాల్సి వస్తుంది. ఎవరో చెప్పారు సరదాగా పోస్టు, ఊరికి అట్లా వెళ్ళాను, ఏదో 10 రూపాయలు 20, 50 కొందామని, బయటకు వచ్చి చూస్తే 3000 అయిందప్ప అని పెట్టాడు పోస్ట్. అది ఎవరిని బట్టి ఉంటుంది? నిన్ను బట్టే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్రసాదం పెడతారు. ఇప్పుడు నిన్న బోల్డ్ అంత తిరిగాను, నడిచాను, ఎగిరాను, డ్యాన్స్ చేశాను,
మరి ఇక్కడికి వచ్చాక ప్రసాదం ఆకలేస్తుందిగా. నిన్న మార్నింగ్ టిఫిన్ చేశా అంతే, మరి నేను తినలేదుగా. ప్రసాదం తినమని అడిగినా తినలేదు మీకు ఆకలి లేదు కదా. అంత అరిస్తే నిన్న మార్నింగ్ 10కి టిఫిన్ తిన్నవాడికి రాత్రి 10కి ఆకలి అయిందా? ఖచ్చితంగా వేస్తుంది. అయినా తినలేదు. ఎందుకు? రాత్రి కాబట్టి. రాత్రి కాబట్టి ఆకలి లేక కాదు. అంటే మీకున్నంత నిగ్రహ శక్తి అందరికీ ఉండాలి కదా. ఇప్పుడు కూడా నేను ఇవాళ కూడా మధ్యాహ్నం భోజనం చేయాలి. ఇవాళ ఉదయమే టిఫినే చేశా. మళ్ళీ రేపు మధ్యాహ్నం చేస్తానేమో, డిపెండ్స్. ఇది ఏంటంటే మనకి వాట్ నెక్స్ట్ అనే దాన్ని బట్టి ఉంటుందండి. నీ దగ్గర విచ్చలవిడిగా ధనం ఉండడం వలన అవసరం ఎవరో చెప్పారండి మంచి మాట, నీ దగ్గర డబ్బు ఉందని అవసరం లేని కొంటే నీకు అవసరం వచ్చినప్పుడు నీకు అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ భూమి మీద నిన్ను ప్రేమించాల్సిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? నువ్వే. నిన్నే నువ్వు ప్రేమించుకోకపోతే నువ్వు ఇప్పుడు తాగుబోతే ఎదవలు ఉంటారో, వాడు ఎందుకు తాగుతున్నాడు? కాసేపటి కిక్కు కోసం. వాడికి క్యాన్సర్ వస్తుంది దరిద్రుడికి, ఆన్సర్ ఏం రాదు. సిగరెట్ తాగుతాడు, వాడి వల్ల వాడికి ఏం లాభంలే, వాడి వల్ల ఇతరులకి లాభంలే. అయితే ఒక్కరికి లాభం ఎవరికి? గవర్నమెంట్కి. ట్యాక్స్ కడుతున్నారు కదా సార్. ఇప్పుడు రాష్ట్రాలు నడిపించేది వాళ్ళు కదా సార్. ఎవడో జోక్ వేసాడు, నాకు గుర్తులేదు కానీ, ఏదన్నా రేట్లు పెరిగితే మమ్మల్ని తాగుబోతేదాలని తిడతారో కదా. ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పుడు నిలబెట్టేదే తాగుబోతుంది ఏదో వాడు. అసలు చెప్తున్నా అలాగా ఈ భూమి మీద నిన్ను ప్రేమించాల్సింది మా బావిడి ప్రేమించలేదు, లేకపోతేనేమో మా పిల్లకాయలు ప్రేమించలేదు, వాడు నన్ను అట్లా అన్నాడు. కానీ నిన్ను నువ్వు ప్రేమించావా? నిన్ను ప్రేమిస్తే నువ్వు ఎంత బాగుంటావో. అందుకే స్వామి వివేకానంద మాట చెప్తారు, రోజు అద్దంలో ఒక ఆయన కలుసుకోండి, గొప్పవాడు ఒకడు ఉంటాడని చెప్తారు. ఎవరు? కదా. కాబట్టి మొట్టమొదట మనం ప్రేమించుకుంటే మన హ్యాబిట్స్ బాగుంటాయి. మన హ్యాబిట్స్ బాగుంటే మన జీవితం బాగుంటుంది. ఇంకోళ్ళు ఎవరికైనా మనం ఉపకారం చేయగలుగుతాం. ఎవరైనా రోజు ఒక 100 రూపాయలు ఒక బ్యాడ్ హ్యాబిట్కి తగలేస్తున్నారు అనుకోండి, నెలకి ఎంతండి? 100 తగలేస్తే సంవత్సరానికి ఎంతండి? 10 సంవత్సరాలకి ఎంతండి? వాడికి 2 ఆడపిల్లలు సార్ దరిద్రుడికి. ఇది నిజం, ఎగ్జాంపుల్ కాదు, నిజం. వాడితో ఇదే గడ్డి పెట్టా. మేము ఆటోలో వెళ్తున్నాం మంగాపురం నుంచి అక్కడి నుంచో తిరుపతికి. వాడు అన్న ఒకసారి అన్నాడు ఆటో వాడిని. మనకేం తెలుసు ఆటో ఆపాడు. వాడు వెళ్ళి కోటర్ కొనుక్కొచ్చాడు లాంగ్ ఏగో. ఎంతరా అన్న? అప్పట్లో మరి ఇప్పుడు రేట్లు నాకు తెలదు, తాగేవాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. అప్పుడు వాడు 90 అని చెప్పాడు. రోజుకి 90 అంటే అంత అని వాడికే లెక్కలేసా. ఎంతమంది ఆడపిల్లలు? 2 ఆడపిల్లలు. ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 లక్షలు కదండి. అది ఆ పిల్లలకి పెడితే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది కదండి. కాబట్టి ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్, దెన్ లవ్ యువర్ ఫ్యామిలీ. ఇప్పుడు ఇక్కడే జరుగుతోంది. డబ్బున్న వాళ్ళకు ఒక రకమైన ప్రయారిటీ ఉంటుంది, డబ్బు లేని వాళ్ళకి ఒక రకమైన ప్రయారిటీ ఉంటుంది. ఇక్కడే కాదు, నేను ప్రతి ఇట్లాంటి ప్రోగ్రామ్ జరిగినప్పుడల్లా నేను గమనిస్తూనే ఉంటాను. డబ్బున్న వాడికే ఎక్కువ. అంతెందుకు సార్, మీ ఇస్కాన్ ఆధ్వర్యంలోనే చెప్తారు, డబ్బున్నవాడికి దగ్గరికి పోతే ఒక ప్రయారిటీ. మామూలు సాధారణ వ్యక్తుడు ఎంత మేధావైనా సరే, ఎంత మంచోడైనా సరే, ఎన్ని క్వాలిటీస్ ఉన్నోడైనా సరే వాడికి వాల్యూ లేదు. ఎందుకు దీనికి? అన్ని చోట్ల జరుగుతుందని నేను చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా డొనేషన్ ఇస్తేనే మనం ఇంత కార్యక్రమం చేయగలం. ఇన్ని వేల మందికి మనం అన్నదానం చేశామంటే ఎక్కడి నుంచి వస్తాయి సార్ పైసలు? ఎవరో ఒక వదాన్యుడు హృదయం ఉన్నవాడు ఇస్తేనే. అలా ఇచ్చినవాడు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించి కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం తప్పు కాదు. అంటే గౌరవించడం, రెస్పెక్ట్ ఇవ్వడం తప్పు. మీ పాయింట్ ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ధనమిచ్చి కార్యక్రమాన్ని నిర్వహణకి సహకరించారు, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వడం తప్పు కాదు. కానీ ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకోకపోవడం తప్పు. ఖచ్చితంగా ఐ అగ్రీ విత్ యూ. అది ఎక్కడైనా ఒప్పుకుంటా. మొన్న రాజమౌళి ఏదో పాత వీడియో అనుకుంటా ఆయన మాట్లాడుతూ ఆయన అభిప్రాయం చెప్పారు. ఏమని? ఇదే మీలాగే ఇంచుమించుగా దేవాలయాల్లో డబ్బులు ఉంటే ఒకలా, డబ్బులు లేకపోతే ఒకలాగా. కానీ వాస్తవానికి దేవాలయాల్లో డబ్బులు టిక్కెట్లు పెట్టింది ఎవరు? కదా. శాస్త్రానికి సంబంధం లేదుగా.
అంటే ప్రభుత్వం నడపబడని కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి ప్రభు, అక్కడ కూడా చేతుల్లో 500 నోటో 200 నోటో ఉంటే ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది పూజారి దగ్గర, లేదు ఏమి ఖాళీ చేతులతో ఉంటే ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది. ఇదేంటి తేడా? దానికి మనం ఖండిస్తాం ఖచ్చితంగా. నేను అందుకే అవ్యవస్థ నుంచి బయటపడడానికే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను లాంగ్ ఎగో. దానికోసం స్టిక్కర్లు కూడా మేము ప్రింట్ చేసి మన పివి నరసింహారావు గారి సమాధి ఘాట్ దగ్గర దాన్ని రిలీజ్ చేశాం. లాంగ్ ఒక 6 years ఏమవుతుంది. ఏంటది? సే నో టు హుండీ. లాంగ్ ఎగో. ఇప్పుడు కదా నేను చాలా తిరుమలలోనే చెప్పాను నేను, మెయిన్ అదే. ఇప్పుడు నేను అందంగా చెప్తాను నా భాషలో. మీరు అలిసిన వారికి ఇవ్వండి, తెలిసిన వారికి, కలిసిన వారికి, బలిసిన వారికి ఇవ్వకండి. ఆల్రెడీ వెంకటేశ్వర దండిగా ఉంది, ఆయనకి ఇవ్వక్కల. మల్లన్నకి ఇవ్వక్కల. మీ ఊళ్ళో చిన్న గుడి ఉంది, అక్కడ ఇవ్వు. మీ ఊళ్ళో ఆవులు పోషించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వు. రైతులకి ఇవ్వు, విత్తనాలు కొనుక్కుంటాడు. పిల్లలు పుస్తకాలు కొనుక్కోలేరు, వాళ్ళకి ఇవ్వు. అనాథాశ్రమాల్లో ఇవ్వు, వృద్ధాశ్రమాల్లో ఇవ్వు కదా. విద్యార్థులను ఎంకరేజ్ చేయి. ఆర్మీలో పనిచేసే వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకి సహకారం చెయ్యి. చెయ్యరు కదా, లేదు కదా. ఇలాంటి వాళ్ళు ఎంత గొంతెత్తి అరిచినా చించుకున్న ప్రయత్నం నేను చేస్తా. తర్వాత వాళ్ళ విషయం నేను చెప్పలేను కదా. అది కరెక్ట్. ఎందుకు చేయడం లేదు ప్రభు? ఎంత చెప్పినా అంటే దేవుడికి ఇచ్చేస్తే పుణ్యం వచ్చేద్ది. గతమైందా? దేవుడికి ఇచ్చేస్తే పుణ్యం వచ్చేద్ది. పుణ్యం వచ్చేస్తుంది కాబట్టి వీడు చేస్తాడు. నేను సే నో టు హుండీ అన్నాను కదా, దాని ఎఫెక్ట్తో కొందరు ఫోన్లు చేస్తారు, మెసేజ్లు పెడతారు. గురుజీ మరి నేను కొంత కలెక్ట్ చేశాను, అదే హుండీలో వేయడానికి పక్కన పెట్టాను, ముడుపు కట్టాను, ఈ డబ్బులు మీరు హుండీలో వేయొద్దన్నారు. వాట్ టు డూ? దేవుడికి ఏమైనా కోపం వచ్చేద్దా? దేవుడు ఏమైనా సైకోనా? సైకో గాడ్స్ ఉంటారు కొందరు, నేను తప్ప ఇంకెవడు లేడు అనేటువంటి మూర్ఖులు. దే ఆర్ మ్యాడ్ పీపుల్, నాట్ గాడ్. కానీ మనం ఉద్దేశం గ్రహించాలి. ఇప్పుడు కృష్ణుడు వెనకాల ఉండేటువంటి ఒక జంతువు ఎవరు? ఆవు. శివుడు ఎదురుగా ఉండే జంతువు ఎవరు? వృషభం, ఎద్దు. ఆ ఎద్దు ఆవు ఉంటే వ్యవసాయం బాగా చేస్తే ఆరోగ్యం. వాటిని ఉపయోగించి ఆ సందేశాన్ని శివుడు కృష్ణుడు మనకి ఇస్తున్నారు. పాజిటివ్ కదా. మన హెల్త్ ఇప్పుడు చాలామందికి 30కే వెళ్ళిపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ వెళ్ళిపోయాడు, మంచోడు, యంగో, బాడీ బిల్డర్, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు స్టిల్. సో అందుకని మంచి హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడానికి ఈ డబ్బుని ఖర్చు పెడితే భగవంతుడు ఆనందపడతాడు కదా. భగవంతుడు అందుకని చదవాలి, అందుకని వినాలి. అందుకే మనం బాగా చదవాల్సిన పుస్తకాలు భగవద్గీత, భాగవతం, రామాయణం, ఇతిహాసాలు బోల్డ్ ఉన్నాయి. ఈ చదవం. ఒకే ఒక బుక్ ఫేస్బుక్. ఎలా? భగవద్గీతతో పాటు ఖురాను, బైబిల్ కూడా చదవాలి. నేను ఆల్రెడీ చెప్పేశాను, చాలాసార్లు చెప్పా. ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు బైబిల్ చదవాలి, ఖురాన్ చదవాలి, భగవద్గీత, భాగవతాలు చదవాలి. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ ఎప్పుడు ఇచ్చేవాడిని. ఎవరైనా అన్నీ ఒకటే అని చెప్తుంటారు కదా, వాళ్ళ విషయంలో నేను ఒక కామెంట్ చేస్తుంటా. ఇప్పుడు వాడి జేబు ఎత్తుగా ఉంది, నాకు తెలియదు, అబ్బాయి ఎవరో తెలియదు. వాడి జేబు ఎత్తుగా ఎందుకుందంటే 2 సెల్లు పెట్టాడు. తెలియకుండా ఎరా క్వార్టర్ వేసుకొచ్చావు అనకూడదు కదండి, తప్పు కదండి. అందుకని మనం ఏదైనా చదివి మాట్లాడాలి. సర్వే జన, ఇది మన విధానం, అదే ప్రపంచానికి కావలసిన విధానం. భగవద్గీతతో పాటు ఖురాన్, బైబిల్ కూడా చదవాలి, అన్ని మతాలను కూడా సమానంగా చూడాలన్నదే ఇస్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ కూడా రాధా మనోహర్ స్వామీజీ మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో BH రెడ్డి, లలిత కళా పరిషత్, అనంతపురం.